ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చీమకుర్తి మండల ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, ఎక్కడ కూడా పండుగ కోసం చెప్పేసి కోడి పందాలను నిర్వహించడం కానీ, దాంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ, అది సీక్రెట్గా విలేజెస్లో ఎక్కడైనా సరే ఎక్కడ కూడా అనుమతి లేదు, ఎవరు కూడా నిర్వహించరాదు. అట్లా నిర్వహిస్తే మాత్రం తీవ్రంగా చర్యలకు పరిగణించి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ కోడి పందాలు అనే వాయిస్ లేకుండా పూర్తిగా మేము ప్రివెన్షన్ చేస్తున్నాము. ఈ ప్రివెన్షన్లో భాగంగా మా విలేజ్ అడాప్షన్ కానిస్టేబుల్స్ని టీములుగా ఫామ్ చేసి ప్రతి గ్రామంలో కూడా మీటింగ్తో పాటు ఏర్పాటు చేసి ఆ అలర్ట్స్ అనేది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా మేము పెట్టుకుంటూ ఉన్నాము. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా లోకల్లో గతంలో కోడి పందాలు నిర్వహించిన వాళ్ళు అయితేనేమి కేసుల్లో ఉన్న కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్ళు పెంచేవాళ్ళు కోడి పుంజులు పెంచి అమ్ముతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మెయిన్ ఏంటంటే 163 బిఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో సిఆర్పిసి 144 సెక్షన్ ఉండేది, అది ఇప్పుడు 163 బిఎన్ఎస్ఎస్తో మారడం జరిగింది. ఈ సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది కూడా ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండటము, ఈ విధంగా నిర్వహించడం తిరగడం చేయకూడదు. అదేవిధంగా కోడి పందాలతో పాటు గ్యాంబ్లింగ్ కానీ లేదా కోడి పందాలు నిర్వహించేటప్పుడు బెట్టింగ్లు రాయడం కానీ మనీ చేయడం కానీ అందరి మీద కూడా క్లియర్గా యాక్షన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా కోడి పందాలు నిర్వహించడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ చెయ్యొద్దు. మెయిన్ అలాంటి బరులు ఎక్కడన్నా కోడి పందాలు నిర్వహించడానికి బరులు ఏమన్నా రెడీ చేసినప్పుడు అది కూడా ఐడెంటిఫై చేసి ఎవరు చేశారు, ఎవరి స్థలాల్లో చేశారు, ఒకవేళ గవర్నమెంట్ అనేది ఎవరు చేశారు ఇట్లా వెరిఫై చేసుకుంటా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. రేపటి నుంచి మొత్తం ఈ రోజు నుంచి కూడా మొత్తము ఇదే ఈ 3-4 డేస్ పూర్తిగా నిఘా పెట్టి అలాంటి ప్రివెన్షన్ చేసి అలాంటి ఎవరన్నా చేయడానికి ప్రయత్నాలు చేసినా కూడా తీసుకొచ్చి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం తగిన విధంగా కేసులు పెట్టడం జరుగుతుంది.